హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బచ్చలాకు చుక్కకూర పప్పు అండి. ఏంటక్క రోజు పప్పేనా అంటారేమో, మేము రోజు పప్పు చేసుకోమండి. అప్పుడప్పుడు పులుసు కూరలు ఉడక చేసుకుంటూ ఉంటాము. నేను ఒక ఆంటీకి పెట్టిన కామెంట్ చదివానండి. నేను ఆ ఆంటీ అడగటం ఏమిటంటే, మీరు మా లాంటి వాళ్ళకి ఎందుకు మీకు లైక్ చేసి మీరు నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ అని ఆ ఆంటీ అడిగిందండి. వాళ్ళు ఆంటీ అడిగిన దానికి సబ్స్క్రైబర్లు కొంతమంది అన్నారు, మేము ఎందుకు చేసుకోవాలి, మిమ్మల్ని సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి, మీకు ఎందుకు లైకులు కొట్టాలి అని అన్నారు. చాలా బాధ అనిపించిందండి ఆ విషయం. వాళ్ళు మెసేజ్ పెట్టేసరికి అలా అనిపించింది. ఎందుకు చేసుకోవాలి, లైకులు ఎందుకు కొట్టాలి మీకే అన్నారు. ఎవరికి కొంతమందికి కొన్నే వస్తాయండి. కొంతమందికి వంట చేయడం వస్తుంది, కొంతమందికి డ్యాన్స్ వేయడం వస్తుంది, మరి కొంతమందికి కొన్ని వస్తాయి. కానీ అలా అనడం కరెక్ట్ కాదు కదండి. డబ్బుల కోసమో ఇంకా ఏ దానికోసమో లైకులు కొట్టమని సబ్స్క్రైబ్ చేసుకోమని అని అన్నారని అంటున్నారు. అందరూ పప్పులో ఇంగువ వేసుకుంటారండి. నేను ఇంగువ వేయను, పొడియం వేస్తాను. పొడియం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వడియం వేస్తాను. వడియం వేస్తే టేస్ట్ బాగుంటుంది. బయట మార్కెట్లో కూడా అమ్ముతారండి వడియం, అంటే వాళ్ళే ఇస్తారు. పప్పు తిరువాత వేసుకునేటప్పుడు ఆ వడియం అనేది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి.